హలో అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్టీఆర్ గ్యాలరీ. ఈరోజు వీడియోలో రాయలసీమ స్పెషల్ ఉగ్గాని రెసిపీ చూపించబోతున్నాను. చాలా ఈజీగా అండ్ టేస్టీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఈ ఉగ్గాని రెసిపీని. చాలా బావుంటుందండి. మనం మార్నింగ్ టైంలో బ్రేక్‌ఫాస్ట్‌గా గానీ, ఈవినింగ్ టైంలో స్నాక్స్ టైంలో పిల్లలకి, పెద్దలకి ఎవ్వరికైనా కూడా చాలా ఇష్టంగా తింటారండి. ఇవి చేసి పెడితే చాలా బావుంటుంది. మరి నేను ఏ విధంగా చేస్తున్నాననేది చూసేయండి. ముందుగా 300 గ్రాముల వరకి మరమరాలు తీసుకొని ఇలా వాటర్‌లో వేసి ఇలా స్క్వీజ్ చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని, అందులో 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక 1 టీ స్పూన్ వరకు జీలకర్ర, అలాగే 2 టేబుల్ స్పూన్ల వరకు పల్లీలు వేసుకోవాలి. ఇలా వేసి ఒకసారి బాగా కలుపుకున్నాక ఇందులో 5 సన్నగా తరిగిన పచ్చిమిర్చిని ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇలా వేసుకున్నాక ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు 3 సన్నగా తరిగిన ఉల్లిపాయలను తీసుకొని ఇందులో యాడ్ చేసుకొని, ఒక నిమిషం పాటు వేగనివ్వండి ఈ ఉల్లిపాయలని. ఇప్పుడు ఇవి వేగాక ఇందులో కొద్దిగా కొత్తిమీర, అలాగే కొద్దిగా కరివేపాకు వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇవన్నీ వేసి కలుపుకున్నాక ఇందులోనే 1 టీ స్పూన్ వరకి పసుపు వేసుకోవాలి. ఇలా పసుపు కూడా వేసి బాగా కలుపుకున్నాక 2 టమాటాలని చాపర్‌లో వేసుకొని ఇలా ఇందులో యాడ్ చేసుకోవాలండి. ఒకవేళ మిక్సీ పట్టుకోవచ్చు. పేస్ట్‌లాగా చేసి కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇది 2 నిమిషాలు మగ్గనివ్వాలండి. మనం అన్నీ యాడ్ చేసుకొని, రుచికి సరిపడా ఉప్పు, అలాగే ఒక టీ స్పూన్ వరకి కారం, కొద్దిగా ధనియాల పొడి వేసుకోవాలి. అలాగే ఒక 2 టేబుల్ స్పూన్ల వరకి పల్లీలు, అలాగే పుట్నాలు డ్రై రోస్ట్ చేసి ఇలా పొడిలాగా చేసి పెట్టుకున్నాను నేను. ఇప్పుడు ఆ పౌడర్‌ని ఇందులో యాడ్ చేసి ఒక 2 నిమిషాల పాటు మగ్గనివ్వాలి దీనిని. ఇప్పుడు 2 నిమిషాల తర్వాత ఇలా మూత తీసి ఒకసారి బాగా కలుపుకొని, ముందుగా స్క్వీజ్ ఔట్ చేసుకున్న మరమరాలని ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకొని 2 నిమిషాల పాటు మీడియం టు హై ఫ్లేమ్‌లో పెట్టుకొని దీనిని ఒకసారి బాగా కలుపుకోవాలి. కలుపుతూనే ఉండాలండి. లేకపోతే అడుగు పట్టే ఛాన్స్ ఉంటుంది. ఇలా కలుపుకున్నాక ఇందులో ఫైనల్‌గా మనము ఒక నిమ్మకాయని ఇలా కట్ చేసుకొని ఇందులో యాడ్ చేసుకోవాలి నిమ్మరసాన్ని. ఇష్టం లేని వాళ్ళైతే స్కిప్ చేయొచ్చు పర్వాలేదు నిమ్మరసం. ఇప్పుడు ఇలా ఒకసారి బాగా కలుపుకోవాలండి. హై ఫ్లేమ్‌లో పెట్టుకొని ఒక నిమిషం పాటు బాగా కలుపుకుంటే మనకి ఉగ్గాని రెసిపీ అనేది తయారైపోతుంది. చాలా బావుంటుందండి. చాలా ఈజీగా, టేస్టీగా చేసేసుకోవచ్చు. మార్నింగ్ టైంలో బ్రేక్‌ఫాస్ట్‌గా గానీ, ఈవినింగ్ టైంలో స్నాక్‌గా గానీ, ఇలా ఈజీగా, ఫాస్ట్‌గా మనం ఇలా టేస్టీగా చేసి పెడితే ఇష్టంగా తినేస్తారండి పిల్లలైనా, పెద్దలైనా. ఒకసారయితే ఖచ్చితంగా ట్రై చేయండి. చాలా బావుంటుంది. ఈ రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.